జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. శ్రీ శ్రీనివాస స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హిందీ వ్యవస్థాపకులు ఐతా శ్రీనివాసరావు రచించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం చదువుకునే పిల్లలు పెద్దలు అందరూ ఈ పుస్తకం చదివి దీని ద్వారా అందరూ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలని, భవిష్యత్తులో ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లినా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలం అనే ధైర్యం ఈ పుస్తకం ద్వారా వస్తుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 14 శనివారం ఉదయం శ్రీ శ్రీనివాస స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హిందీ వ్యవస్థాపకులు ఐతా శ్రీనివాసరావు రచించిన యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఇంగ్లీష్ పుస్తకాన్ని స్థానిక యాదవ కళ్యాణ మండపం వేదికగా శ్రీ యాదవ కళ్యాణ మండపం అధ్యక్షులు నమ్మి అప్పారావు యాదవ్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సయ్యద్ అప్పలస్వామి రిటైర్డ్ ప్రిన్సిపల్ వి. సుబ్బారావు, కేబీఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వి. నారాయణరావు, రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత లయన్ ఎన్.వి. రావు, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్ ప్రెసిడెంట్ వై. బాబురావు, శ్రీ వేణుగోపాలస్వామి గుడి ప్రధాన కార్యదర్శి ఎం.వి. దుర్గారావు, మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతి, అడ్వకేట్ దొడ్ల లక్ష్మణరావు, ఐతా కృష్ణ కిషోర్, దేవర సురేష్, కోళ్ల రజని, దుక్కా వేణు, పురపాల రామకృష్ణ, పీతల నాగేశ్వరరావు, గంగాధర్, సీరం వెంకట్రావు, పిళ్ల సూరిబాబు, సారేపల్లి వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీనివాస స్పోకెన్ ఇంగ్లీష్ ఐతా శ్రీనివాస్ గారు గత 20 సంవత్సరాల నుండి ఆయన అనార్గళంగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, తెలుగు ఉచ్చారణ కూడా ఎలా ఉండాలి, తెలుగు నుంచి ఇంగ్లీషు, తెలుగు నుంచి హిందీ, ఇవన్నీ కూడా 20 సంవత్సరాల నుంచి లక్షలాది మందికి విద్యా బోధన చేసినటువంటి శ్రీనివాస్ గారు ఈరోజు సాధారణంగా ఇంగ్లీషు నేర్చుకోవడం ఎలా అనే దానికి అనార్గళంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఒక బుక్ ఉండాలని చెప్పి ఆయన ఒక బుక్ రచన చేశారు. మరి ఆ బుక్ని ఇవాళ నేను యాదవ్ కళ్యాణ మండపం ప్రెసిడెంట్ గా ఈ పుస్తకాన్ని మీరు ఆవిష్కరించాలని చెప్పి వారు నన్ను అడగటం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చదువు అనేది విజ్ఞానాన్ని ఇస్తుంది. ఆ విజ్ఞానం అనేది ఎంతో అవసరం అని చెప్పి మా తల్లిదండ్రులు చదువు విషయంలో ఉన్నతమైన చదువులు చెప్పించకపోయినా ప్రజా క్షేత్రంలో ఉండటం వల్ల చదువు అనేది ఎంత అవసరం అనే దానికి ఇట్లాంటి శ్రీనివాస్ గారు లాంటి పుస్తక రచన చేసినటువంటి ఎన్నో పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ రోజున శ్రీనివాస్ గారు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలని ధైర్యంగా చేయగలిగాను అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. కారణం ఏంటంటే ఇట్లాంటి పుస్తకం భారతదేశంలోనే బహుశా ఇలాంటి పుస్తకం లేదేమో. ఎందుకంటే నేను చూసా ఎంత చక్కగా ఇంగ్లీషు మాట్లాడడానికి ఎంతో మనం తెలుగు ఎలా మాట్లాడుతున్నామో అట్లా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. అట్లాంటి పుస్తకాన్ని రచించినందుకు శ్రీనివాస్ గారిని ప్రత్యేకించి నేను ఈ సందర్భంగా మనందరి తరపున వారిని అభినందిస్తా ఉన్నాను. నా పేరు ఐతా శ్రీనివాసరావు. చాలా పరిచయం అందరికీ కూడా. అలాగే గత 24 సంవత్సరాలుగా ఇది 25వ సంవత్సరం మనం లక్షలాది మందిని ఇంగ్లీష్ లో మాట్లాడించాం. అలాగే రాయటం చదవడం రాని వాళ్ళకి 2 లక్షల మంది పైగా రాయటం చదవడం నేర్పించి మళ్ళీ ఎడ్యుకేషన్ కొనసాగేలా చేస్తాం. దీనికి ఎంతో రీసెర్చ్ చేసి ఆ ఫలితాన్ని ఇవ్వడం అనేది జనానికి నాకు ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఎప్పటికీ ఒక పెద్ద సమస్య. నా దగ్గరికి కొన్ని వందల ఇన్స్టిట్యూట్ కూడా రాష్ట్రాలు ఎదుర్కొచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అతి సులభంగా చాలా ఈజీగా మనం కొన్ని మెథడ్స్ తయారు చేస్తాం. దీంతో అందరినీ ఇంగ్లీష్ లో మాట్లాడించాం. అయితే మన ఇన్స్టిట్యూట్ వరకు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, రాలేకపోయిన వాళ్ళు. అందరికి ప్రతి ఇంటికి ఈ బుక్ వెళ్ళాలని, అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఇప్పుడున్న చాలా మందికి ఒక డౌట్ వచ్చింది. వాళ్ళు 1 అన్నారు కదా,
ఎన్ని వాల్యూమ్స్ ఉంటే ఇంగ్లీష్ లో మాట్లాడడం వస్తుందని అంటున్నారు. కాదు, ఈ బుక్స్ లోనే ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఇక్కడ నుండి వచ్చే ప్రతి వాల్యూమ్ కూడా ఆ ఇంగ్లీష్ లెవెల్స్ ని ఇంకా పెంచుతూ ఉంటుంది. అంతే తప్ప అన్ని అయితే మాట్లాడడం వస్తుందనేది లేదు. ఈ ఒక్క బుక్ అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారు. నెక్స్ట్ బుక్ ఇంకొద్దిగా హై లెవెల్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇలా వాల్యూమ్స్ అన్ని కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ని హై లెవెల్ తీసుకెళ్తారు. బట్ ఈ బుక్ లో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారు. అలా మాట్లాడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అయితే శ్రీనివాస్ గారు 35 ఏళ్ల పరిశోధన అనుభవంతో 40 సంవత్సరాలు భాషానుభవంతో ఇంగ్లీష్ యూ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్ అనేటువంటి గ్రంథాన్ని రాయడం ఆంధ్రులే కాదు అందరికీ కూడా ఇంట్రెస్ట్ భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక చక్కని భాషాపరమైనటువంటి విధానాన్ని కనిపెట్టి పుస్తకాన్ని రచించినటువంటి ఐకా శ్రీనివాసులు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒక్కడికి మాత్రమే వాక్ అనే వరం ఇచ్చాడు భగవంతుడు. అయితే అందరూ మాట్లాడతారు కానీ కొందరే చక్కగా తీగా స్వచ్ఛంగా రమణీయంగా మాట్లాడగలరు. అది ఎలా అవుతుందంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అభ్యాసమే పూర్తి విద్య. ఏదైనా సరే అభ్యాసం చేయండి రాదు. అలా ఇంగ్లీష్ మాట్లాడటం అనేది అభ్యాసం చేయాలి. అలా కాకుండా ఊరికనే మరి ఒట్టి మీద కూర్చొని ఈత ఎలా రాదు అలాగే దాని అంతగా అదే భాష రాదు. నీళ్ళని దిగి ఈత అయితే ఈత వస్తుంది. భాష మాట్లాడితే భాష. అలాంటి ఒక చక్కని విధానాన్ని పుస్తకంలో వారు ఆవిష్కరించారు. అందుకు వారిని మనందరం హృదయపూర్వకంగా అభినందించాలి. ఇది 500 రూపాయలు పెట్టారు, కానీ మీకు తగ్గించి ఇస్తాను. ఇది 500 రూపాయలు కాదు, 5,000 ఇస్తారు. కొనస్తూ నేను పుస్తకాన్ని ఆసక్తి చదివాను, పరిశీలించాను. మన చక్కని విధానాన్ని పుస్తకాన్ని అందరూ ఆదరించాలని చెప్పి నేను కూడా ప్రార్థిస్తున్నాను. మన పిల్లలు డిగ్రీ చదువుతున్నారు, బీటెక్ ఎంటెక్ చదువుతున్నారు, కానీ ఇంగ్లీష్ మాట్లాడడంలో ఇంగ్లీష్ రాయడంలో ఇంగ్లీష్ అర్థం చేసుకోలేదు. రాయటువంటి దాని మీద మక్కువ ఎక్కువ పెంచుకోవాలి. ఇంగ్లీష్ పరభాష కావడం వల్ల తెలుగు కూడా ముందు రావాలి. తెలుగు భాష రాకుండా ఇంగ్లీష్ భాష హిందీ భాష రాదు. పునాదు లేకుండా బిల్డింగ్ కట్టలేము. అలాగే తెలుగు భాష లేకుండా ఏ భాష మనకు రాదు. భాషలందు తెలుగు అఖండముగా వెలుగు అని తెలుసుకుని వెలుగు నీకు సంతోషం కలుగు, ఆనందము కలుగు. ఇది ఎలా అలా చెప్పండి ఎవరైనా. అందుకని మన పిల్లలందరూ ఎట్లా మాట్లాడాలంటే మరి మన పిల్లలకి అంత రోజు చదివించంటే వాడు బ్రహ్మాండ ఇంగ్లీష్ లో దే స్పీక్ గుడ్ ఇంగ్లీష్, దే స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, దే స్పీక్ వండర్ఫుల్ ఇంగ్లీష్ అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు చాలా శ్రద్ధను మన ఐకా శ్రీనివాస్ గారు చాలా కాలం నుంచి విజయవాడ నగరంలోను హైదరాబాద్ లో చాలా సంతోషం ఇంగ్లీష్ క్లాసెస్ లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. అటువంటి మహానుభావుడు మరి ఒక చక్కగా నేర్చుకునే విధంగా అందరికి ఉపయోగపడే విధంగా ఒక పుస్తకాన్ని తీసుకురావడం చాలా సంతోషదాయకం. పుస్తకాలు చాలా ఉన్నాయి ఇంగ్లీష్ బజార్ లో. అయినప్పటికీ కూడా ఈ పుస్తకంలో కొన్ని ప్రత్యేకత ఉన్నాయి. ఏంటంటే ఎవరైనా ఈజీగా సులభంగా నేర్చుకునే విధానాలను కనిపెట్టినటువంటి నూతన బోధన విధానాలన్నీ కూడా ఇంట్లో పెట్టి ఈజీగా చదివినటువంటి మాట్లాడే అవకాశం వచ్చేటట్టుగా ఆయన ఏర్పాటు చేశారు. దాని ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. అలాగే ఈ బుక్స్ ద్వారా వీడియో కూడా ఏర్పాటు చేశారు వారు. ఆ వీడియోని కూడా నాకు వాడు చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. చాలా మంది వాళ్ళ మా గురువు గారు చెప్పారు, మాతృభాష నేర్చుకుంటే మాతృభాషతో పాటుగా పరభాష వస్తుంది. మాతృభాష కాబట్టి పరభాష కూడా కాదు. సో మనం ఇవాళ క్వాంటమ్ టెక్నాలజీ లేదా ఐటీ టెక్నాలజీ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ అని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీటితో పాటుగా మ్యాథమెటిక్స్ ఈ 2 సబ్జెక్ట్స్ ఉంటేనే మన క్వాంటమ్ టెక్నాలజీ కానీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వీటిలో మనం ప్రసిద్ధి కాల్చడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా నేర్చుకోవాల్సుకుంటున్నాను. అలాగే గృహిణులు కూడా ఇవాళ కంపల్సరీగా చిన్న మనం చేస్తున్నట్టు వాళ్ళు కూడా ఇది అవసరం. ఉద్యోగం చేసే వాళ్ళు కూడా అవసరం. ఎక్కడైతే ఇంగ్లీష్ మాట్లాడతారో వాటిని గౌరవించగలుగుతారు. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా, కంపెనీ వెళ్ళినా చక్కగా మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలిగితే మీ సమస్యను చక్కగా గౌరవించడం వెంటనే జరుగుతుంది. ఇంగ్లీష్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గౌరవం ఉంటుంది. కాబట్టి తప్పనిసరి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సి ఉంటుంది. శ్రీనివాస్ గారు సుమారుగా 40 సంవత్సరాల నుండి చక్కటి విద్యాబోధన చెబుతూ అనేక విద్యా సంస్థలు నడిపిస్తూ అనేక మందికి ఈ యొక్క ఇంగ్లీష్ ద్వారా
ఫ్యూచర్ కల్పించారు. అనేక జాబ్స్ కూడా చేస్తున్నారు. కొన్ని కూడా మంచి పోస్టులో ఉన్నారు. అలాంటిది ఈ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ వల్ల సెంటెన్స్ యాడ్ చేయడం కానీ, స్పోకెన్ మాట్లాడటం కానీ మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే స్పోకెన్ బుక్ వరకు ఎక్కడా లేదు. కాబట్టి ఇలాంటి ప్రతి ఇంట్లో ఉండడం చాలా అవసరం. ఎందుకంటే పిల్లలు స్కూల్స్ పంపిస్తాం, మనం నారాయణ కాలేజ్ స్కూల్స్ పంపిస్తూ ఉంటాం. వాళ్ళు ఇంటికి వచ్చాక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పేరెంట్స్ కూడా మస్ట్ అండ్ ఎడ్యుకేషన్ అయ్యి ఉండాలి. ఇది ఇంట్లో ప్రతి లేడీస్ కూడా, ఫ్యామిలీస్ కూడా అవసరం పడుతుంది. తల్లిదండ్రులకు కానీ, పిల్లలకు కానీ. అలాగే అదర్ కంట్రీస్ మనం ఎలాంటి ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాలి. లేదా ఫ్యూచర్ ఏదన్నా బయటకు వెళ్ళాలన్నప్పుడు కానీ, వేరే దేశాలకు వెళ్ళాలన్నప్పుడు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా బ్యాంక్స్ దగ్గర సార్ చెప్పుకుంటున్నాక బ్యాంక్ లో వెళ్ళినా సరే ఎక్కడికైనా అప్లికేషన్ రాయాలంటే కూడా పక్కన వాళ్ళు అడగదు, వయసు వస్తుంటుంది. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా ఇంట్లో కంపల్సరీ మోసం అని ఇది చేస్తున్నందుకు మంచి కార్యక్రమం వెంకటేశ్వరరావు గారిని సభాముఖంగా అభినందిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరూ కూడా తర్వాత బుక్ కూడా తీసుకుని మీ ఇళ్లలో ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉందని మరి ఒకసారి చెప్తూ ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ ఈరోజు శ్రీ శ్రీనివాస అధినేత రైతా శ్రీనివాసరావు గారు గత 25 సంవత్సరాలుగా ఇంగ్లీష్ లో ఎంతో రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కరు కూడా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడాలి. ఎంతో ఉన్నత చదువులు చేసేది కూడా ఇంటర్వ్యూస్ లో కానీ, జాబ్స్ లో కానీ సక్సెస్ అవ్వడం కారణం ఇంగ్లీష్ అనే భాష మీద పట్టలేకపోవడమే చెప్పినది ఆయన గ్రహించి ఎంతో మంది ఉన్నత విద్యార్థులకు, అదేవిధంగా వివిధ జాబ్స్ లో ప్రమోషన్స్ కోసం ఎంతో ఇబ్బంది పడేటువంటి ఎంప్లాయీస్ కి, వీళ్ళందరికీ కూడా అబ్రాడ్ అయినటువంటి స్టూడెంట్స్ కి కూడా ఆయన ఇంగ్లీష్ విద్యా బోధన చేసి భాష మీద పట్టు వచ్చే విధంగా చేసి స్పోకెన్ ఇంగ్లీష్ కి ఒక నిజమైనటువంటి భాష్యం చెప్పి ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఎవరైతే భాష మీద పట్టు కావాలనుకున్నారో, ఇంగ్లీష్ అనంతరంగా మాడాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ లో పట్టు సాధించే విధంగా ఆయన తీర్చిదిద్ది ఫ్లూయెన్సీ కూడా తీర్చిదిద్ది ఎంతో దేశ విదేశాలకు పంపించి ఆయన స్టూడెంట్స్ విద్యార్థులు ఇవాళ అనేక రంగాల్లో మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లోనే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి విజయవాడ నగరంలో ఉన్నటువంటి బందర్ రోడ్లో, ఏలూరు రోడ్లో హాస్టల్స్ లో అకామిడేషన్ తీసుకొని అక్కడ వాళ్ళు 3 నెలలు 6 నెలలు స్టే చేసి మరి వీరి దగ్గర విద్యాబోధన నేర్చుకొని ఎన్నో దేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి ఆయన విద్యార్థులు మరి వేల లక్షల్లో ఉన్నారు. ఈరోజు ఆయన చిరకాల వాంఛ ఆయన దగ్గరికి వచ్చి కలిసిన వాళ్ళు విద్య నేర్చుకున్న వాళ్ళే కాకుండా పుస్తకం ద్వారా కూడా ఈ ఇంగ్లీష్ అనేది అతనికి చేరవేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బుక్ రిలీజ్ చేయని చెప్పని ఈరోజు యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అనేది స్పోకెన్ బుక్ ని వాల్యూ 1 రిలీజ్ చేశారు. దీన్ని మొత్తం 5 వాల్యూలు ఉంటాయని చెప్పని వారు తెలియజేశారు. ఈ వాల్యూమ్స్ అన్నింటినీ కూడా ఎన్నో అమూల్యమైన బుక్ కాబట్టి దీన్ని మన పిల్లలకి అర్థం చేర్చుకొని ప్రతి విద్యార్థిని కూడా వాళ్ళు దీన్ని సేల్ చేసుకొని వాళ్ళు సొంతం చేసుకొని భాష మీద పట్టు సాధిస్తారని చెప్పని మీ ద్వారా తెలియజేస్తారు.